సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప దేవాలయంలో శ్రావణ మాసం పూజలు కొనసాగుతున్నాయి. శుక్రవారం 26వ రోజు శ్రీరామ్ దంపతులు, కొండలరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శ్రావణ మాసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు బొగ్గుల సురేష్ మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాసం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, ఎక్కడా లేని విధంగా గజ్వేల్ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రావణ మాసం నెల రోజులు అయ్యప్ప స్వామికి దంపతుల ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, ఈ విశేష కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయం చైర్మన్ ఎర్రం శ్రీనివాస్, రవీందర్, నారాయణరెడ్డి, లక్ష్మారెడ్డి, కూరగాయల రాంబాబు, ఉమేష్, ఆంజనేయులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి గజ్వేల్ ఆలయంలో ఈ శ్రావణ మాసం మొత్తం కూడా శివునికి, హరికి ఇద్దరికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి మాసం. అందు గురించి ఈ హరిహరపుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామికి ప్రతిరోజు కూడా అభిషేకాలు దంపతులచే చేయిస్తున్నాము. మరి ఈ యొక్క అవకాశము మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇద్దరాల మూలు అంటే భార్యాభర్త కలిసి అభిషేకం చేసే అవకాశం ఎక్కడ లేదు, మన అయ్యప్ప ఆలయంలోనే ఉంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకున్నారు. ఈరోజు 26వ రోజు ముగించుకొని ఈరోజు మన శ్రీరామ్ గారు మరియు కొండలరెడ్డి గారు వారి దంపతులచే, కుటుంబ సభ్యులచే అభిషేకం గావించుకున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఎల్లవేళ అండదండలుగా ఉండుకుంటూ అష్టైశ్వర సుఖాంతులను కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా 5 రోజులు కూడా దిగ్విజయంగా దీన్ని పూర్తి చేసుకొని ప్రతి సంవత్సరం వారి ఈ సంవత్సరం కూడా గజ్వేల్ ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతంలో అన్ని కూడా పంటలు అన్ని సస్యశ్యామలంగా పండాలని, రైతులందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. స్వామి.